చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదల పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటితో కలిసి పరిశీలించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆపిందన్నారు. గత ప్రభుత్వ చర్యలతోనే 3 బ్యారేజీల్లో నీళ్లు నిలవలేని పరిస్థితి వచ్చిందన్నారు. నీళ్లు నిలిపితే వరద ప్రవాహం వల్ల బ్యారేజ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జాతీయ అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారని ఉత్తమ్ తెలిపారు. భట్టి విక్రమార్క మల్లు గారు అదేవిధంగా వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 7, 2023 అధికారం వచ్చిన తర్వాత మాక్సిమం గోదావరి నదీ జలాలు ఉపయోగించి గోదావరి బేసిన్ లో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చరల్ ఎకరేజ్ మా హయాంలో జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. హైయెస్ట్ ఎకరేజే కాదు, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర, అది మా హయాంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే హైయెస్ట్ ఎకరేజ్ హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ పండిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు చైతన్యవంతులు మీకు తెలుసు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా భారతదేశంలో వరి పంటలో రికార్డు స్థాపించింది మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని విషయాన్ని మనం చేస్తున్నాం. కొంత